అని కోరుతా ఉన్నా. రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి విచ్చేసిన అంగన్వాడీ ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని ఇచ్చే దేవత మాత్రమే కాదని, ఇంటింటికి తిరిగి గర్భిణీలు పసిపిల్లల ఆరోగ్యాన్ని కాపాడే ప్రతి మహిళ లక్ష్మీదేవి స్వరూపమేనని కొనియాడారు. క్షేత్రస్థాయిలో వారు పడే కష్టాన్ని గుర్తు చేసుకుంటూ వారందరినీ ఆత్మీయంగా ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేశారు. పసుపు కుంకుమలు తాంబూలాలు అందించడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ప్రీతిరెడ్డి తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం కష్టపడే నిజమైన లక్ష్ములకు పసుపు బొట్టు ఇచ్చే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. ఒక రోజు శుక్రవారం, అది కూడా శ్రావణ శుక్రవారంలో వరమహాలక్ష్మి వ్రతం అంటే చాలా ముఖ్యంగా ఉంటది. మా మహిళల కోసం అది ఇంకా ఎక్కువ స్పెషల్ అన్నమాట కదా. అంటే ఈ రోజు మా నిజమైన లక్ష్మిలు ఎవరెవరు అంటే లక్ష్మి అంటే ధనం ఇచ్చేది ఒకటే కాకుండా ఆరోగ్యంకి కూడా కాపాడేదాన్ని కూడా మనం లక్ష్మీ అమ్మవారినే చెప్తాం. సో ఇట్లాంటి ప్రతి ఒక్కరు కూడా ఎంత వాళ్ళ పిహెచ్సి సెంటర్స్ లో ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్యం గురించి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా మహిళలు గాని చిన్న పిల్లల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. వాళ్ళ డెలివరీస్ గాని లేకపోతే వాళ్ళకి చేరుకోవాల్సిన మందులు గాని చిన్న పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ గురించి గాని ప్రతి ఒక్క విషయం గురించి వీళ్ళందరూ పట్టించుకుంటారు. కాబట్టి ఈ రోజు నేను అనుకునేది ఏంటంటే మనం జనరల్ గా వరమహాలక్ష్మి వ్రతం రోజు మా చుట్టాలకి పిలుస్తాం, మన ఫ్రెండ్స్ కి పిలుస్తాం. వాళ్ళందరూ ఎట్లయినా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఎప్పటికీ అట్లానే ఉండాలనుకుంటా. డిఫరెంట్ గా అంటే ఎవరికి అవసరం, ఎవరు మన కోసం కష్టపడుతున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ కోసం నేను పసుపు బొట్టు ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఇట్లానే ప్రతి ఒక్కరు మీ ఆశీర్వాదంతో నేను ప్రతి ఒక్క సంవత్సరాలు ఇట్లానే చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రవి బింబముగా